చేస్తారు బా నీళ్ళు తడుకుంటాడా? నువ్వేం చేస్తానమ్మా? అవునా, బాగా మడుతుంది పొయ్యి. మా పిల్లలు తెమ్మంటే తేవటం లేదమ్మా, ఆయన అన్ని పిల్లలు తెస్తాడు. లావు కట్లు పెట్టండి అంటాడు. తెచ్చేప్పా ఇంక నీళ్ళు కాగాలి కదా ఇంతమందికి. ఓ పని చేయప్పా, నువ్వు పై దగ్గర కూర్చొని పోయమంటే హెక్కే మేము పుల్లలు తెచ్చేస్తాము, సరేనా? ఏంపా యా పని కరెక్టా? నువ్వు పై దగ్గర కూర్చుంటావా? నీళ్ళు వేడిగా రావాలా? అయ్యో అది నేను కూడా కలిపి తెచ్చిస్తానప్పా. నా పనులు ఎన్ని అన్నావు నీ పక్కన పెట్టేసి పుల్లలు తెస్తావా? ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి వచ్చినాడు పుల్లలు ఉండాలి అప్పట్లయితే. ఎందుకంటే కాదప్పా, లావుది తడిసిపోయింది అయ్యప్ప, సన్న పుల్లలు అయితే తడిసిపోయినా. ఏమే ఇప్పుడు వాన పడలేదు నేను అట్నుండే. ఇంకా ఎదురున్నారు పసుకునే వాళ్ళ. అయ్యా యాడికి పోతున్నావా? పోయమంటే నువ్వు పుల్లలు తెస్తామా? ఏం తెస్తావా దొంగ నువ్వు? పోయి పుల్లలు తెచ్చే పోస్తాను అనుకుంటున్నామే. సరే పోయేసి వచ్చే మళ్ళా పుల్లలు తెచ్చే. యాడ్ తెచ్చేది పుల్లలు నువ్వు వీడే కదా. ఇంకే అంతా మేము రెడీ చేసి పెట్టినది నువ్వు ఎత్తుకొచ్చి ఇచ్చే కష్టమా? సరే పొయ్యిలో బూడి తెస్తానమ్మా, పొయ్యిలో బూడి తెచ్చి నీళ్ళు మట్టేస్తానమ్మా. నేను పొయ్యిలో బూడి తెచ్చి పట్టుకో ఎవరు వాడతానమ్మా? నారాయణ సాగుతా నేను ఏం పా వ్యాపారమా? ఇప్పుడు పని వాళ్ళు ఎంతమంది ఉన్నారప్ప మన ఆశ్రమంలో? ఎంతమంది ఉన్నారు? లెక్కలు చిన్నప్పుడు మర్చిపోయింది. ఇప్పుడు ఆ బాబు చెప్పేసి కాబట్టి నువ్వు చెప్తా ఉన్నావు. 5 మంది వండుకొని కూడా మీరు పనులకు పీకులాడుతా ఉంటే ఇంక నిన్నేమనాలి? ఇంక మేము సర్దుకొని చేసుకొని పోతామా? చేర్చి ఎవరెవరు ఏమేం పనులు చేస్తా ఉన్నారు, ఎవరెవరు ఏం పనులు చేయలే, ఎందుకు చేయలే, ఎందుకు వాళ్ళకంటే ఏమన్నా ఆరోగ్యంగా ఇబ్బందా, వయసు రీత్యా ఇబ్బందా, ఇవన్నీ కూడా అడుగుదాం, సరేనమ్మా? సరే అమ్మా, ఓకేనా? మీకేమన్నా తిండికి బట్టకి ఏమన్నా లోటు ఉందే? ఆరోగ్యం ఏమన్నా ఇబ్బంది ఉందే? లేదమ్మా, టాబ్లెట్ ఇస్తున్నారు, మందులు మాకులు అన్ని ఇస్తున్నారు కదమ్మా. ఇంకేం ఆరోగ్యం ప్రాబ్లం అమ్మా? అది కదా.